ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని అయితే 100% చెప్తాను. ఈ కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో అయితే రాలేదు, ఈ జోనర్. అందుకని దీనికి సైకలాజికల్ హర్రర్ అన్నాం. ఈ సినిమా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు టేక్ అవే ఖచ్చితంగా ఉంటుంది. ఒక 3-4 రోజులు పట్టి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. నవీన్ గారు ప్రతిసారి అంటే ఒప్పుకున్న రోజు నుండి సెట్లో పనిచేస్తున్నప్పటి నుండి సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా ప్రతిసారి ఇలాంటి కథ మనం చెప్పాలి సార్, ఇలాంటి కథ మనం చెప్పాలి సార్ అని ఒక 100 సార్లు చెప్పుంటారు. ఎందుకంటే ఈ కథలు ఖచ్చితంగా చెప్పాలి. చెప్తే ఇటువంటి అంటే ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, మూఢనమ్మకాల పేరుతో మన జీవితాలని మనమే నాశనం చేసుకుంటున్న ఫ్యామిలీస్ ఎలాంటివైతే ఉన్నాయో, అది మన పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అలాంటివి ఏవైనా ఉంటే అందులో ఒక్కరిద్దరికైనా సరే అరే మనం ఇదే తప్పు చేస్తున్నాం కదా అని అనిపిస్తుంది అని ఒక నమ్మకం. అంటే సినిమా ఎవరిని మార్చదు, సినిమా ఎవరికి మెసేజ్లు ఇవ్వదు, అది అయితే నేను నమ్ముతాను. బట్ సినిమా చేయగలిగిన పని ఏంటంటే చాలా శక్తివంతమైన మీడియా అది. సినిమా ద్వారా ఇక్కడ తప్పు జరుగుతుందని టార్చ్ చేసి చూపించవచ్చు. సినిమా టార్చ్ వేయగలదు. సో అది నేను సమర్థవంతంగానే చేశానని భావిస్తున్నాను.